సో ఒక కథ నేను చాలా ఏళ్ల క్రితం చదివింది, నాకు ఈ మధ్య మాటి మాటి గుర్తొస్తుంది. దానికి కారణం ఈ సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు. పని చేయాలన్న ఆవేశం ఉండి కూడా అది ఎట్లా చేయాలో తెలుసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయ్యి అందరినీ బ్లేమ్ చేసి వాళ్ళని బ్లేమ్ చేసుకుంటున్న రకరకాల వ్యక్తులు, అట్లాంటి వాళ్ళు చెప్పిన మాటలు, ఏదైనా సలహా ఉందా అన్నప్పుడు నాకు ఈ కథ గుర్తొచ్చింది అన్నమాట. ఈ కథనే కాబట్టి దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించండి. రియల్ లైఫ్లో అట్లా జరగకపోవచ్చు. ఈ కథ ఏమిట్రా అంటే, ఒక జపాన్లో గుర్ర పందాలు. బై ద వే, ఈరోజు పార్క్లో పండిన 3 వంకాయలు రాత్రి ఫ్రై చేసుకొని తింటా. అది మన ఇప్పుడు ఎన్ని రోజులకు వచ్చాయి కానీ ఇవి నిన్న డేస్ గుర్తుపెట్టుకోలేదు కానీ వచ్చాయి. నీ వరకు అవుతుంది. అయితే విషయం, ఒక ఊర్లో ఎప్పుడు కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. ఆ కోళ్ల పందాలు చాలా ప్రెస్టీజియస్గా ఆడతారనమాట. సో ఈ కోళ్ల పందాలు ఆడించే వ్యక్తుల్లో ఒక భూస్వామి ఏదేమైనా నేనే గెలవాలి అన్న ఒక తాపత్రయంతో రకరకాల కోళ్ళని తెచ్చుకుంటూ వాటి కాళ్ళ కత్తులు కడుతూ లక్షలు బెట్టింగ్ వేస్తూ అట్లా చాలాసార్లు గెలుస్తాడు, చాలాసార్లు ఓడిపోతాడు. అంటే తాను కాదు, తన కోడి గెలిస్తే తాను గెలిచినట్టు. అంటే తన గెలుపు కోడి చేతులు దాగి ఉందని గుర్తించలేకపోయింది పాపం. అయితే ఒకసారి తనకు ఏదేమనిపిస్తుంది, ఎలాంటి కోడి పట్టుకోవాలంటే ఆ కోడి ఇక మైదానంలో దిగితే ఇక ఏ కోడి మిగిలొద్దు అంతే, తద్వారా అన్ని డబ్బులు తనకే వస్తాయి. అందుకని రకరకాల కోళ్ళని అన్వేషిస్తూ హఠాత్తుగా ఒక కోడి తనకు తారసపడుతూ ఒక ఇంట్లో ఒక ముసలమ్మ పెంచుకుంటుంటాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఈ కోడి నాకు కావాలంటే నేను కోసుకొని తింటావా బాబు అంటుంది. లేదమ్మా, నేను ప్యూర్ నాన్ వెజిటేరియను, కానీ నేను కోళ్ళ పందాలు ఆడతా. ఈ కోడి నాకు ప్యూర్ వెజిటేరియన్, నేను కోళ్ళ పందాలు ఆడతాను, నాకు ఈ కోడి నచ్చింది. అది ఎలా ఉంటుందంటే ఇంతలా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, అని అరుస్తుంటుంది. ఏదన్నా పురుగో గిరుగు కనిపిస్తే తినేస్తుంది. అతను అనుకుంటాడు, ఇది కనుక మైదానంలో దిగితే నా సామిరంగా పక్క గెలుస్తుంది. ఆమె ఎంతో డబ్బు డిమాండ్ చేస్తుంది, తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు తనకు ఒక ఫ్రెండ్ కలుస్తాడు. అప్పటికే అతను కోళ్ళ పందాలు ఆడి ఇదంతా వ్యర్థమని తెలుసుకొని ఆధ్యాత్మికత వైపు మెల్లగా ప్రయాణం చేసి అక్కడి నుంచి కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నవాడు ఇతను కలుస్తాడు. ఏమయ్యా, ఈ కోడితో నువ్వు కోళ్ళ పందాలకు వెళ్ళాలనుకుంటున్నావా? ఈ కోడి చచ్చిపోతుంది, ఎందుకంటే ఇది ఆవేశపడుతుంది. ఆవేశపడే కోడి గెలవదు, ఆలోచించే కోడి గెలుస్తుంది, విచక్షణ ఉన్న కోడి గెలుస్తుంది, వివేకం ఉన్న కోడి గెలుస్తుంది. ఆవేశపడేవాడు ఎక్కువసేపు పనిచేయలేడు. ఇది తన ఎనర్జీని కోల్పోతుంది. నువ్వు గమనించవ, చిన్న చీమని పట్టుకోవడానికి కూడా చాలా శక్తి వృధా చేస్తుంది. మరి ఏం చేయాలంటే, ఈ కొండ మీద ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. అతను మనుషులకే కాదు, ప్రకృతిలో అన్ని ప్రాణులకు ట్రైనింగ్ ఇవ్వగలడు, వాటితో కమ్యూనికేట్ కాగలడు. అతని దగ్గర ఈ కోడిని వదిలిపెట్టు అంటే, అప్పుడు ఇతను అంటాడు, ఈ కోడి గల ఆయన, ఇది ఆల్రెడీ బాగానే ఉందండి, మీరు చెప్పారు కాబట్టి పెద్ద మనిషి, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫీల్డ్లో, నేను వెళ్ళి అతనికి అప్పచెప్తాను, ఆయన చూసి బాగుందంటాడు, ఏదో తృణమో ఇచ్చుకొని వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు. కొండ మీదకి వెళ్తే అతను ప్రశాంత చిత్తంతో దగ్గర కూర్చొని ఉంటాడు. ఇతను వెళ్ళిన తర్వాత ఆ కోడిని చూపిస్తాడు. అతను తదేకంగా కోడిని చూస్తాడు. కోడిని ఒకసారి వదిలిపెట్టు అంటాడు, వదిలిపెడతాడు. పట్టుకో అంటాడు, పట్టుకుంటాడు. కోడికి ఏదో ఎరవేస్తాడు. ఇవన్నీ చూసి, ఈ కోడి యుద్ధంలో ఊరికే చచ్చిపోతుందండి, దీనికి చాలా ట్రైనింగ్ అవసరం అంటాడు. అతను ఆశ్చర్యపోతాడు, ఇది బాగానే ఉంది కదండి, దట్టంగా ఉంది, దిట్టంగా ఉంది, తర్వాత మంచి ఆవేశం ఉంది, రుసరుసలాడుతుంది. చూడండి సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇది ఎక్కువ ఆడలేదు, గెలవలేదు. అందుకని మీకు అభ్యంతరం లేదంటే నేను ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తాను. 6 నెలల ఎన్ని పందాలు అయిపోతాయో, ఆ తర్వాత అన్ని పందాలు మీరే గెలుతురు కానీ నా మాట వినండి అంటే, సరే అని కోడిని వదిలేసి వెళ్తాడు. మరి డబ్బు అంటే ఇప్పుడు కాదులే, నెక్స్ట్ నేనే మొదటి పందెం దీని మీద కాస్తాను, తద్వారా నీకు నమ్మకం వస్తుంది కదా, అప్పుడు ఇద్దులే, ఇదేదో డీల్ బాగానే ఉందని వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక 1 మంత్ తర్వాత వచ్చిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోతాడు. ఆ కోడికి అప్పుడున్నంత ఆవేశం ఉండదు. ఏం చేసావయ్యా నా కోడిని, డల్ అయిపోయింది అంటే, ఇంకా టైం పడుతుంది, మీరు తర్వాత రండి, డిస్టర్బ్ చేయకండి అంటాడు. మళ్ళీ నెల తర్వాత వస్తాడు. ఇంకా ఆవేశం తగ్గి ఇంకొంచెం రిలాక్స్ అయ్యి అట్లా కుక్కరొక్క అని తిరుగుతూ ఉంటుంది. నా కోడిని నాశనం చేసావు కదయా, ఇన్ని వేలు తీసుకొస్తే అంటాడు. లేదంటే ఇంకా ట్రైనింగ్ నడుస్తుంది, మీరు ఇట్లా మాటికి రావద్దు, నెక్స్ట్ మంత్ రండి చూద్దాం, ఇప్పటికి కూడా నాకు నమ్మకం లేదంటాడు. అట్లా 3-4 నెలల తర్వాత వచ్చి చూస్తే ఆశ్చర్యపోతాడు.
ఇతను సూర్యోదయాన్ని చూస్తుంటాడు, పక్కనే కోడి కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ ఉంటుంది నిశ్చలంగా. ఇతను అంటాడు, ఈ కోడి పలావ్ వండుకోవడం తప్ప దేనికి పనికిరాదు, ముద్దపప్పు అయిపోయింది ఇది, తూని అమ్మ అనవసరంగా ఇంత మంచి కోడిని వీడి చేతిలో పెట్టాను, ఏమయ్యా నాశనం చేసినావు కదా, ఆర్ యూ హ్యాపీనా అంటే, ఇప్పుడు ఇది యుద్ధానికి సిద్ధంగా ఉంది అంటే నీ బొంద ఎప్పటి నుంచో కోళ్ళ పందాలు ఆడుతున్నా ఎట్లా ఇట్లా ఉరుకులాడాలి ఏందనుకున్నావు, ఇది ఇంత డల్లుకు కూస్తుందంటే నీకు ఓన్లీ ఆవేశమే తెలుసు, అవగాహనతో కూడిన ప్రశాంతత నీకు అనుభవంలో లేదు. సరే నువ్వు మామూలుగా అయితే ఎంత పందెం కాస్తావు అంటే 10,000 పైగా కాస్తామండి మేము అంటాడు. 1,00,000 రూపాయలు ప్రకటించు, ఎవరు వస్తారో చూద్దాం. 1,00,000 రూపాయలు మన నా దగ్గర లేవంటాడు. నేనే కడతానయ్యా, నేనే కడతాను. ఒకవేళ వచ్చాయనుకో 2 లక్షలు తీసుకుంటాను, ఓకేనా. రాలేదనుకో ఆ 1,00,000 పోయినాయి అనుకుంటాను, నీ కూడా నువ్వు తీసుకొని పో. ఇదో డీల్ బాగానే ఉంది, ఇతను నిజాయితీ పరుడే అన్న తర్వాత ఇప్పుడు ఫీల్డ్కి తీసుకెళ్తే అన్ని కోళ్ళు కొక్కొక్కొక్కొక్కొక్కో అని ఆవేశపడుతూ అట్లా చేస్తూ ఇట్లా చేస్తూ రంకెలేస్తూ పట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి అన్నమాట. వాటి కాళ్ళకు కత్తి కడతారు. ఇది ఇట్లా ప్రశాంతం కూర్చొని కాళ్ళకు కత్తి కట్టించుకుంటుంది. అప్పుడు అతను దాని దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తాడు, తన భుజం మీద పడుకోబెట్టుకుంటాడు. తర్వాత తనకి ఆ గిరి పరిచయం చేస్తాడు. అది నిదానంగా చూస్తుంది, ఇట్లా కోడిని కూర్చోబెడతాడు. ఇప్పుడు పందెం స్టార్ట్ అయిపోతుంది. అసలు తండోపతండాలుగా జనాలు వస్తారు. ఎందుకంటే 1,00,000 రూపాయల పందెం అంటే ఆ జనరేషన్లో అసలు ఎప్పుడూ ఎవరూ ఆడలేదు. అసలు ఈ కోడి ఎవరు, ఈ కోడిని ఆడించేది ఎవరు, ఇంత డబ్బు ఎట్లా పెట్టారు, అది ప్రశాంతంగా ఉంటుందంట చూశారు. ఆ తర్వాత పందెం స్టార్ట్ అయింది. ఆ ఎదురుగున్న కోడి ఇట్లా ఆవేశపడుతుంది, రంకెలేస్తుంది, ఎగురుతుంది, ఏమేమో చేస్తుంది. ఇది మాత్రం స్థిరంగా దాన్ని చూస్తుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కోడి ఒక 2-3 నిమిషాలు ఎగిరి గంతులేసి ఇది స్థిరంగా ఒక చోటు ఉంది కదా, అప్పుడు పరిగెత్తుకొని వచ్చి దీని మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇది జస్ట్ కాలెత్తి ఇట్లా పెట్టేసరికి ఆ కోడి చచ్చిపోతుంది. మళ్ళీ ఇట్లా కూర్చుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో పందెం, మళ్ళీ అన్నీ ఎగిరి గెంతులాడుతూ ఉంటాయి. ఇది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఒక కోడి దూసుకొని దీని మీదకి వచ్చిన, అయ్యా నమస్కారం అయ్యా, ఆ కోడి దూసుకొని వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన కత్తి పెడితే అది మళ్ళీ చచ్చిపోతుంది. ఆ రోజు 5-6 పందాల్లో అన్నీ గెలిచి 1,00,000 రూపాయలు వస్తాయి. అందులో ఇతను సగభాగం ఉంచుకొని మిగతా సగభాగం ఆసామికి ఇచ్చి, ఈ కోడిని జాగ్రత్తగా చూసుకో, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. అప్పుడు మొట్టమొదటిసారి అతను కోడిని ఇంట్లో వదిలేసి, ఏదో రహస్యం తెలుసండి మీకు, ఈ కోడిలో చూశా నేను మీ దగ్గర నేను శిష్యరికం చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది సార్, అసలు నేను ఎప్పుడో చూసిన కోళ్ళు ఎగురుతాయి, దుంకుతాయి, కొక్కు అంటాయి, పరిశాన్ అయిపోతాయి, మేము పట్టుకుంటే మా కాళ్ళు గీకేస్తాయి, ఇట్లా కొట్టుకొని పొడుచుకుంటాయి, ఇది మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఇట్లా కోడి రాగానే పసక్కని చంపేసింది. అప్పుడు ఇతను ఆధ్యాత్మిక మూల రహస్యం చెప్తాడు అనమాట. నేను ఆ కోడికి ఏం బోధించానంటే, ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడడం నీ ఉద్దేశము కానే కాదు, గెలవడం నీ లక్ష్యము కాదు, కానీ ఎదురుగున్నది ఎంత దాడి చేయాలని ప్రయత్నించినా నువ్వు స్థిరంగా ఉండు, కానీ చివరికి నీ చావుకు వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే కత్తి దొయ్యి. నీ శక్తిని కొంచెం కూడా ఒక శత్రువు కోసం వృధా చేసుకోకు, నిరంతరం ప్రశాంతంగా ఉండు. ఇదే ఆ 6 నెలల్లో నేను దానికి బోధిస్తూ వచ్చిన తర్వాత మీరు సరిగ్గా వచ్చిన రోజు దానికి అర్థమై సూర్యోదయాన్ని నిశ్చలంగా చూసింది. నిజానికి కోడి స్థిరంగా ఒకదాన్ని చూడడం అనేది ఎప్పుడు జరగదు. తను చూడడానికి కోడే కానీ తనలో ఒక యోగి ఉంది. అప్పుడు తను అర్థం చేసుకుంటాడు, ఈ లెసన్ కోడికి కాదండి, మీరు నాకే చెప్పినట్టుంది. బికాజ్ నేను కూడా కోడి పందాల్లో కోడి ఎట్లా ఆవేశపడుతుందో నిజ జీవితంలో అట్లాగే అందరి మీద ఎగురుతాను, దుంకుతాను, రంకెలేస్తాను, ఇవన్నీ చేస్తున్నందుకే అందరూ బాగున్నారు అనుకుంటున్నా, కానీ వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నాకు ఇప్పుడు తెలిసింది. ఐ సింప్లీ గో బ్యాక్ టు మై హోమ్ అండ్ ఫ్యాక్టరీ. అందరికీ సారీ చెప్తాను బేషరతుగా, నిశ్చలంగా ఎవరితో ఎట్లా పని చేయించుకోవాలో అట్లా పని చేస్తాను. ఈ జీవితంలో గెలుపు లేదు, ఓటమి లేదన్న విషయం నాకు అర్థమైంది. త్రూ కోడి ద్వారా నాకు ఈ సందేశాన్ని మీరు నాకు ఇచ్చారు. సో నేను మిమ్మల్ని నా అంతరంగంలో గురువుగా భావిస్తాను. అంటే బాబు, నేను చెప్తున్నది ప్రకృతి నియమం, ప్రకృతిలో ఉంది అది. ప్రకృతిలో ఏ పులి ఇంకో పులి మీదకి డబ్బు కోసమో దేనికోసం యుద్ధానికి పోదు. అది ఆకలైనప్పుడు ప్రాణరక్షణ కోసం ఈ 2 సందర్భాల్లోనే అది దాడి చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో అన్ని ప్రాణులు యోగుల వలె ప్రశాంతంగా జీవిస్తాయి. ఈ చిన్న పరమసత్యాన్ని అర్థం చేసుకొని ఈ జీవితంలో ప్రశాంతతను సాధించు అని చెప్పి అతను నమస్కరిస్తే అప్పుడు అతని కాళ్ళకు మొక్కి అతను వెళ్ళిపోతాడు. సో దీని సారం ఏంది? ఇది కథనే. నిజానికి కోడికి అట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరగదు, బట్ త్రూ కోడి ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం అంతే. అదేంది, ఏ పని చేయాలన్నా ఆ పని పట్ల సంపూర్ణ అవగాహన రాకుండా రంగంలో దిగితే ఖచ్చితంగా ఆవేశం అనేది వస్తుంది, కోపం అనేది వస్తుంది. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒక పనిని ఎట్లా చేయించుకోవాలో తెలియాలి, మనిషిని బట్టి నీ యొక్క పంథా మార్చుకోవాలి.
సమయం పట్ల ఒక అవగాహన ఉండాలి, రిసోర్సెస్ పట్ల ఒక అవగాహన ఉండాలి, ఎట్లాంటి వ్యక్తులతో పని చేస్తే నీ పని జరుగుతుందో గుర్తించగలగాలి, ఏ సమయంలో పని చేస్తే మొదలు పెడితే అది నిరాఘాటంగా కొనసాగుతుందో గుర్తించగలగాలి. ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడే ఈ భూమి మీద పనులు విజయవంతమైనవి. అదర్వైజ్ అందరూ చేస్తున్నారు, బట్ అందరూ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే పరిపూర్ణ అవగాహన లేకుండానే యుద్ధంలో దిగుతున్నారు కాబట్టి వాళ్ళు ఆవేశపడి చివరికి భంగపాటుకు లోనవుతున్నారు. సో ఈ కథ చెప్పే అవకాశం ఇచ్చిన ఈ కథ రాసిన కథకుడికి, అట్లాగే నేను చదివిన రకరకాల పుస్తకాలు, అందులో చాలా పుస్తకాలు నేను సండే మార్కెట్ రోజు యాబిడ్స్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరి ఆ వీధిలో చాలా పుస్తకాలు పెట్టేవాళ్ళు. నేను ఎప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి కాదు, 10-20 రూపాయలు ఉండేవి. సో ఆ 10-20 రూపాయలకి ఎన్ని పుస్తకాలు వస్తే అన్ని పుస్తకాలు వీళ్ళైతే వాళ్ళతో స్నేహం చేసి అట్టాలు లేనివి, లేకపోతే మంచి కథల పుస్తకాలు, లేకపోతే ఎవరు గుర్తించని ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్న పుస్తకాలు, ఇట్లాంటి వాటిని నేను సంగ్రహించి చదివేవాడిని అనమాట. అట్లా నేను చదివిన పుస్తకాల్లోని కథల్లో ఇది నన్ను బాగా ఆకట్టుకున్న, నా మనసు చూరగొన్న, నన్ను కూడా కాస్త ఆలోచింపజేసిన ఒక కథ ఇదే. సో ఆవేశంతో పనిచేసేవాడు అలసిపోయి ఆగిపోతాడు, తను ఓడిపోయినందుకు అందరినీ బ్లేమ్ చేస్తాడు. అట్లా కాకుండా ఎవడైతే ఆలోచనతో ఒక సంపూర్ణ దృక్పథంతో అన్నిటినీ ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని పనిచేస్తాడో వాడు ఆలస్యంగా మొదలు పెట్టవచ్చు, కానీ వాడు తప్పకుండా కృతకృత్యుడు అవుతాడు అన్నది ప్రకృతి నియమం అది. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆవేశాన్ని బొందబెట్టి ఆలోచనకి ద్వారం ఓపెన్ చేసి ప్రశాంతతగా జీవించండి. నేను జీవిస్తాను. ఇది సలహా కాదు, ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీసా రసవేస మా తమ్ముడు, సరే సరే నా ఫ్రెండు, నేను బంధుత్వాలు వద్దనుకుంటున్నా కాబట్టి. ఒకసారి ఇట్రా నాన్న, ఇట్రా ఒకసారి హాయ్ చెప్పు. నేను ఒక చిన్న మాట చెప్తా. ఇతను సంతోష్, ఇతనికి చెవులు వినబడవు, తద్వారా ఇట్లా చెవులు వినబడు, తద్వారా మాట కూడా రాదు, కానీ మనిషి చాలా మంచివాడు. ఈ ప్రపంచంలో అన్ని ఇంద్రియాలు బాగున్న వాళ్ళకంటే ఒక గొప్ప అంతరింద్రియాలు కలిగి ఉన్నవాడు. సో ఇట్లాంటి ఇతనికి నేను ఒక నిర్ణయం తీసుకున్న 2 రోజుల క్రితం, ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు కూడా నాకు నేనే చెప్పుకుంటున్నా. ఎంత టెక్నాలజీ ఉంది మనకి, ఇతనికి హియరింగ్ ఎయిడ్ ఒకటి మనం ఆర్డినరీది కాకుండా ఎంత ఖర్చైనా కూడా. సో మీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, అంటే ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అయినా, నా కార్ అమ్మైనా సరే ఐ వాంట్ టు డూ ఇట్. ఇది ఎవరి కోసం కాదు, నేను అనుకుంటున్నాను. అంటే టెక్నాలజీ ఉంది కనుక, ఇదే ఒక 100 ఏళ్ళ క్రితం అనుకుని నేను చేసేది ఏమీ లేదు. అందుకని మన మిత్రులు ఎవరున్నా సరే సంతోష్ జీవితంలో వినాలని నాకు ఎందుకో ఒక సంకల్పం, వినే అవకాశాన్ని ఒకవేళ ఉంటే అది అతనికి అందజేయాలని నేను కోరుకుంటున్నాను. దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ గిఫ్ట్. సో మనందరం తలా ఒక చేయి వేసైనా పర్వాలేదు, కొందరు మాట సాయము, కొందరు దిక్కు చూపించడం, కొందరు వీళ్ళని పరిచయం, ఎలాగైనా సరే మీ వంతు ఆలోచించండి ఒక్కసారి, సరేనా? తర్వాత నేను చాలా మొక్కలు పెడదాం అనుకుంటున్నా, తను హాయిగా గుంతలు తీస్తున్నాడు పూల పార్కులో, అది ప్రస్తుతానికి. సో శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు ప్రతీక. తర్వాత మీకు దగ్గరలో హైదరాబాద్లో వ్యవసాయ క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ వ్యవసాయ క్షేత్రం ఇతనికి అప్పగిస్తే అద్భుతంగా చూసుకుంటాడు. నా దగ్గర భూమి లేదు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో దాన్ని హెడ్ని చేసి పడేస్తుంటే, భవిష్యత్తులో అదే చేస్తాడు, అది వేరే సంగతి. తర్వాత ఇంకోటి ఇటు చూపించు, ఇతనికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సో ఏదో మొక్క దొక్కుతున్నాను నేను, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అయితే నా ఉద్దేశంలో అన్ని ఇంద్రియాలు సరిగ్గా ఉన్న అమ్మాయి అయినా పర్వాలే, కానీ అట్లా కాకుండా ఇతని లాంటి స్థితిలో ఉన్న అమ్మాయి అయినా పర్వాలే. సో అట్లాంటి ఆర్గనైజేషన్ కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ అమ్మాయి కాస్త ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, మనమే దగ్గరుండి సంతోష్ పెళ్లి చేద్దాం. ఇది నా ఓకే, అవన్నీ తర్వాత తెలుసుకుందాం. తర్వాత నా జీవితంలో ఇది బాధ్యత అనుకోను, ఇది నేను గౌరవంగా భావిస్తున్నా అట్లా. సో ఈరోజు నుంచే నేను ఆ దిశగా ఆలోచిస్తాను, అడపదడప మాట్లాడుతాను. ఎవరు కలిసినా నాకు ఒకసారి పట్టుకుంది అనుకో, పిచ్చి వదలదు, నేను నిరంతరం మాట్లాడుతుంటా. అదే ఇక్కడి నుంచే మీ అందరిలోని ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. నేను మా పూల పార్కులో కాసిన వంకాయలు, సంతోష్, కృష్ణుడు, పూల చెట్లు, మట్టి, గాలి, కాకరకాయలు అన్నీ కలిసి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీసా రసవేస. లాస్ట్కి ఈ వీడియోగ్రఫీ చేస్తున్న వాళ్ళు మా కన్నమ్మ. ఇక్కడి దా, కన్నమ్మకి తమ్ముడు అంటే చాలా ప్రేమ, తమ్ముడితో గొప్ప స్నేహం కూడా.
తమ్ముడు బాగుండాలని నిరంతరం కోరుకుంటుంది. ఇద్దరి మధ్యన గొప్ప స్నేహం ఉంటుంది. సో ఇంకొకటి, నాకు ఏ జాలి లేదు, అతన్ని నాతో సమానంగా చూస్తున్నా. అది ఇక్కడ అదే బాయ్ చెప్పండి. రైట్.